ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రైట్ చాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార సన్మాన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షకు గురయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడింది. ప్రభుత్వం ఏడాది 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతోందని పొంగులేటి తెలిపారు. కార్యకర్తలు అభిమానులు కూడా ఆనాడు గడిపారు. ఈనాడు నాయకు పదవి వచ్చింది, ఈనాడు మన రాజ్యం వచ్చింది, ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలి ఇచ్చుకుంటున్నారు. స్వేచ్ఛగా మనందరం అరాచకత్వం ఉండదు, మనసుని నొప్పించేది ఉండదు. మంచి పరిపాలన, స్వేచ్ఛ. ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అధికారులు కానీ చొరవగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈనాడు ఉంది. ఇదే అధికారులు అనేక మంది నన్ను